కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సూచనల మేరకు రేపటి నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల లభ్యత మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి తెలిపారు. గతంలో ఉన్న 30% కేటాయింపులకు అదనంగా మరో 20% కేటాయిస్తూ మొత్తం కోటాను 50% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాయటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మరికొంత వాటా పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ చేసిన సూచనల్ని అంతా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇస్తున్న కమర్షియల్ సిలిండర్స్కి ఎన్హాన్స్మెంట్గా 20% చేసి 50% ఇవ్వాలని సోమవారం నుంచి అమల్లోకి రావాలని చెప్పింది. దానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ డీజిల్ డీలర్స్ దగ్గరికి కూడా కాంటాక్ట్ చేయమని విషయాలు తెలియజేశారు. దీనికి కూడా పిఎన్జీ పైప్ లైన్ కనెక్షన్స్ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మేము కోరుతుంది ఏంటంటే 2-3 రోజుల్లో కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఆ సిలిండర్స్ యూనిట్ని కూడా కమర్షియల్గా వాడే వాటిని అన్నింటినీ తీసుకొచ్చి హోటల్ ఇండస్ట్రీకి ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సహాయ సహకారాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. సెక్రటరీ డాక్టర్ నీరజ్ మిట్టల్ పెట్రోలియం శాఖ ఢిల్లీ నుంచి ఒక జీవో రూపంలో లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కోరుతుంది 50% కాదు, ఇంకో 70-75% ఇస్తే హోటల్ ఇండస్ట్రీని సేవ్ చేసినట్టు అవుతుందని చెప్పేసి